మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో జనవరి 20 కల్లా రిజర్వేషన్ ఖరారైతే ఫస్ట్ వీక్ లోనే పోలింగ్, లేదంటే మే దాకా ఆగాల్సిందే. మధ్యలో ఇంటర్ 10th ఎగ్జామ్స్. వీలైనంత తొందరగా ఎన్నికలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు. గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లు నిర్వహించేందుకు రెడీ. సంక్రాంతి కల్లా పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశాలు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ఎస్సీసీ ఏర్పాట్లు. మార్చి 31 కల్లా కొత్త పాలక వర్గాలు ఏర్పడకపోతే 900 కోట్ల గ్రాంట్లు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో 900 కోట్ల గ్రాంట్లు పోతాయి కాబట్టి ఇప్పుడు హడావుడిగా మున్సిపల్ ఎన్నికలు పెట్టడానికి రెడీ అవుతున్నట్టుగా అర్థమవుతోంది తప్ప వేరే ఏమీ లేదు ఇక్కడ. సో చిత్తశుద్ధి లేదు వీళ్ళకి. కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రాంట్లు పోతాయి కాబట్టి సర్పంచ్ లక్ష్య పెట్టారు. కేంద్ర ప్రభుత్వ నిధులు ఇటు మున్సిపాలిటీకి రావాలి, అవన్నీ బ్యాక్ పోతాయి కాబట్టి వాటికి సంబంధించి ఎన్నికలు పెడతా ఉన్నారు. ఇదే తప్ప వేరే ఏమీ కనబడతలేదు ఇక్కడ. సో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. గడువు ముగిసిన మున్సిపాలిటీలు కార్పొరేషన్లో వెంటనే ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నది. అయితే రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియపైనే ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉన్నది. ప్రభుత్వం జనవరి 20 నాటికి రిజర్వేషన్ ఖరారు చేస్తే ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఒకవేళ ఏమాత్రం ఆలస్యమైన ఇంటర్ 10th పరీక్షల కారణంగా మళ్ళీ మే వరకు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు మార్చి నెలాఖరు కల్లా మున్సిపాలిటీల్లో కొత్త పాలక వర్గాలు ఏర్పాటు కాకపోతే కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సినటువంటి నిధులు దాదాపు 900 కోట్లు చేజారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఫిబ్రవరి మొదటి వారం లోపే ఎన్నికలు పెట్టాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఫిబ్రవరి 2nd వీక్ నుంచి మార్చి ఏప్రిల్ వరకు కూడా ఈ 2.5 నెలలు కూడా ఖచ్చితంగా ఎన్నికలు ఉండేటువంటి మన పరీక్షలు ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. 10th ఎగ్జామ్స్ కానీ, ఇంటర్ ఎగ్జామ్స్ కానీ, గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎగ్జామ్స్ కానీ, రకరకాల పోటీ పరీక్షలన్నీ కూడా ఈ 2.5 నెలల్లో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అందుకే ఇప్పుడు ఆ గ్యాప్లో పెట్టడానికి లేదు. కాబట్టి దానికంటే ముందే ఫిబ్రవరి మొదటి వారం కల్లా కంప్లీట్ చేస్తే ఈ 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లు ఆ పాలక వర్గాలు ఏర్పడతాయి. సో మార్చి కల్లా ఏర్పడకపోతే, పాలకవర్గం కనుక ఏర్పాటు కాకపోతే 900 కోట్ల ఆర్థిక సంఘం గ్రాంట్లు ఏవైతుంటాయో అవి వెనక్కిపోయేటువంటి అవకాశం అయితే ఉంది. సో దానికోసమైనా ఎన్నికలు ఫిబ్రవరి మొదటి వారంలో పెట్టడానికి సిద్ధమైనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం డిసైడెడ్గా తెలుస్తూ ఉంది.